హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడియోని చూసే ముందు మీ అందరికీ ఒక రిక్వెస్ట్. ప్లీజ్ వీడియోని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. రేఖ ఇందుకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. రేఖ ఇంకెంత టైం మనం దానికోసం ఎదురు చూస్తాం, ఫోన్ చేసి త్వరగా రమ్మని చెప్పు, ఈరోజు దాని సంగతి అటో ఇటో తేలిపోవాలి అని భ్రమరాంబ అంటూ ఉంటే, అబ్బా ఏం పెర్ఫార్మెన్స్ చేస్తున్నావే, దొంగలించిన సోముని నీ దగ్గర పెట్టుకొని భలే నటిస్తున్నావుగా అని శేషు మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇంకా ఇంతలో ఇందు రానే వస్తుంది. అయిందా అమ్మా నీ తిరుగుళ్ళు అని భ్రమరాంబ అంటూ ఉంటే, తిరగడం ఏంటి పిన్ని, నేను వంట పని చేయడానికి వెళ్ళాను కదా అని ఇందు అంటుంది. అబ్బబ్బా ఏం నటిస్తున్నావే అని భ్రమరాంబ అంటూ ఉంటే, వదినా నువ్వాగు అంటూ ఎందుకు చేసావు ఈ పని అని రేఖ అడుగుతూ ఉంటే, ఆంటీ మీరు దేని గురించి మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు అని ఇందు అంటూ ఉంటుంది. నటించుకు, ఆ 2 నెక్లెస్లు దొంగతనం చేసింది నువ్వేనని నాకు తెలుసు. అసలు నీకు అంత ధైర్యం ఎలా వచ్చింది? నేనేం చేయగలనో తెలిసి కూడా నా వస్తువుల్ని తాకావు అంటే నీకు శిక్ష పడాల్సిందే అని రేఖ అంటూ ఉంటే, ఆంటీ మీరేం చెప్తున్నారో నాకేం అర్థం కావడం లేదు. నేను ఏ నెక్లెస్ని దొంగలించలేదు. ఉదయం మీకు చెప్పేసి నేను శివరాం గారి దగ్గరికి వెళ్ళాను, మళ్ళీ ఇప్పుడే వస్తున్నా అని ఇందు అంటుంది. నువ్వు ఏడుస్తూ నటించినంత మాత్రాన నీ మాటల్ని ఎవ్వరూ నమ్మడానికి సిద్ధంగా లేరు ఇక్కడ అని భ్రమరాంబ అంటుంది. ఇలా అడిగితే ఎందుకు నిజం చెప్తుంది పిన్ని, అడగాల్సిన పద్ధతిలోనే అడగాలి అని ఐశ్వర్య అంటుంది. దొంగలిద్దరూ కలిసి భలే ప్లాన్ చేశారు, మీ మీదకి రాకుండా ఇందుని బలిపశుని చేస్తున్నారుగా అని శేషు మనసులో అనుకుంటాడు. మర్యాదగా చెప్పు, ఆ నెక్లెస్లు ఏం చేశావు? ఇంకా నీ దగ్గరే ఉన్నాయా లేక అమ్మేసావా అని రేఖ అంటూ ఉంటే, అయ్యో ఆంటీ మీకు ఎలా చెప్తే అర్థమవుతుంది, అసలు దొంగతనం చేయాల్సిన అవసరం నాకేముంది ఆంటీ అని ఇందు అంటూ ఉంటే, నీకే ఉంది. ఆ ముసలోడికి ఆపరేషన్ చేయించాలనుకున్నావు కదా, దానికోసమే ఈ పని చేశావు. మర్యాదగా నిజం ఒప్పుకొని నెక్లెస్ ఇచ్చేస్తే నీకే మంచిది అని ఐషు అంటూ ఉంటుంది. ఆంటీ మీకు ఎలా చెప్పాలి, తాతయ్యకి ఆపరేషన్ చేయించాలన్న మాట నిజమే, కానీ దానికోసం నేను ఇలా దిగజారుతానా? ఆంటీ చిన్నప్పటి నుంచి నన్ను చూస్తున్నారు, నేనేంటో మీకు తెలీదా ఆంటీ అని ఎందు అంటుంది. ఎందుకు తెలీదు, నీ గురించి బాగా తెలుసు. నీకోసం నువ్వు ఏది చేయకపోయినా మీ తాతయ్య నాన్నమ్మల కోసం ఎంత దూరమైనా వెళ్తావని నాకు బాగా తెలుసు. నా నగలు అమ్మేసి ఆ ముసలోడికి ఆపరేషన్ చేయించేసి లేచి నడిపించేద్దామన్న నీ ఐడియా చాలా బాగుంది. దానికోసం దొంగతనం కూడా సక్సెస్ఫుల్గా ఫినిష్ చేశావు. కానీ నీ దొంగతనం విషయం నాకు తెలిస్తే అసలు ఆ ముసలోడు ప్రాణాలతో ఉండడన్న చిన్న లాజిక్ని ఎలా మర్చిపోయావు? మాకు నిజం తెలిసేలోపు అన్నీ కూడా చక్కబెట్టేద్దాం అనుకున్నావు కదా. నేను ఎన్ని చేస్తున్నా నీలో ధైర్యం మాత్రం పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూనే ఉంది. అంటే నేను బెదిరిస్తాను కానీ వాళ్ళని ఏం చేయలేనని అనుకుంటున్నావు కదా అని రేఖ అంటుంది. అయ్యో ఆంటీ నిజంగా అలా ఏం లేదు అని ఎందు బాధపడుతూ ఉంటే, సరే అయితే నువ్వు చేసిన ఈ పనికి వాళ్ళకి శిక్ష వేస్తాను అని రేఖ అంటుంది. ఈ రేఖ ఆంటీ ఏమో వైల్డ్గా బిహేవ్ చేస్తుంది. ఆ నెక్లెస్ దొంగతనం చేసింది ఐశ్వర్య అక్క అని నాకు తెలిసిన సాక్ష్యం లేకపోవడం వల్ల నేను నిజం చెప్పినా ఎవ్వరూ నమ్మరు. ఇప్పుడు ఏం చెయ్యాలి, ఇందు అక్కని ఎలా కాపాడాలి అని స్వాతి ఆలోచిస్తూ ఉంటుంది. నువ్వు దొంగలించిన నగలు మీ తాతయ్య ఆపరేషన్కి పనికి రాకుండా చేస్తాను. ఆ ముసలోడు లేచి నడవగలడన్నా నీ కళ్ళని ఇప్పుడే చంపేసుకుంటావు. ఆ ముసలోడు చేస్తే ఇందులో ఉన్న ధైర్యం సగమే చేస్తుంది రేఖ. ఇన్స్టాల్మెంట్గా ఇందుకు ఒకేసారి ఇద్దరిని పైకి పంపించేద్దాం, అప్పుడైనా నేను కళ్ళల్లో భయం కనిపిస్తుందేమో చూద్దాం అని భూషణ్ అంటాడు. చూడు ఇప్పటికీ నీకు ఇంకో అవకాశం ఇస్తున్నాను. ఆ నగలు కావాలో మీ తాతయ్య నాన్నమ్మల ప్రాణం కావాలో నువ్వే ఆలోచించుకో. నువ్వు నిజం చెప్పి వాటిని నా చేతుల్లో పెడితే ఈ గొడవని ఇక్కడితో వదిలేస్తాను. ఆలోచించుకో, నగలు కావాలా లేక వాళ్ళ ప్రాణాలు కావాలా అని రేఖ అంటుంది. ఓసే ఆ రేఖ 2 నగల కోసం 2 ప్రాణాలు తీయడానికి రెడీ అయిపోయిందే, అవసరమా మనకి అని శేషు అంటూ ఉంటే, నువ్వు నోరు మూసుకుంటావా? నేను దొంగతనం చేశానని తెలిస్తే ఆ రేఖ నన్ను వదిలిపెడుతుంది అనుకుంటున్నారా? ఆ ముసలోళ్ళిద్దరూ చేస్తే దేశానికి వచ్చిన నష్టమేం లేదు, మీరు సైలెంట్గా ఉండండి అని భ్రమరాంబ అంటుంది. మరోవైపు సుభాష్, ఏంటపర్ణ ఏం ఆలోచిస్తున్నావు అని అంటూ ఉంటే, ఇందు ఈరోజు కూడా ఇంటర్వ్యూకి వెళ్ళిందండి.
పాపం చాలా టెన్షన్ పడుతూ వెళ్ళింది. దాని గురించి ఆలోచిస్తున్నా అని అపర్ణ అంటుంది. ఏం ప్రాబ్లం లేదు. ఆ దేవుడు దాని తలరాతని ఎందుకు అలా రాశాడో అర్థం కావడం లేదు. ఒకవైపు ఇక్కడ జీవితమే మొదలవ్వలేదు, అప్పుడే బాధ్యతలను తన భుజాన మోయాల్సి వస్తుంది. ఆ దేవుడి దయ తెలిసి మన వాళ్ళందరూ ప్రాణాలు ఉండుంటే ఈరోజు మన ఎందు మహారాణిలా తిరిగేది. తన కోసం ఒక మహారాజు లాంటి వాడిని వెతికి పెళ్లి చేసేవాళ్ళం అని సుభాష్ అంటాడు. అదే జరిగితే వెతకాల్సిన అవసరం ఏమొచ్చేదండి? మన రాజు మేనల్లోనే ఇచ్చి పెళ్లి చేసేవాళ్ళం కదా అని అపర్ణ అంటుంది. నిజమే అపర్ణ, కనీసం వాడు ప్రాణాలతో ఉన్నట్టయినా ఇందుకి తోడుగా ఉండేవాడు అని సుభాష్ అంటూ ఉంటాడు. నాకు ఇప్పటికీ ఆ విషయం అనుమానంగానే ఉందండి. ఆ రోజు వ్యాన్ కాలిపోయినప్పుడు అందరూ కనిపించారు, కానీ ఆ పిల్లోడి బాడీ మాత్రం కనిపించలేదు. పోలీసులేమో ఆ బ్లాస్టింగ్లో పూర్తిగా కాలిపోయి ఉండొచ్చు అంటున్నారు, కానీ నా మనసు ఎందుకో నమ్మలేకపోతుందండి అని అపర్ణ అంటూ ఉంటే, అంటే నీ ఉద్దేశం అని సుభాష్ అంటూ ఉంటాడు. తను ఇంకా బ్రతికే ఉన్నాడేమో అనిపిస్తుందండి అని అపర్ణ అంటుంది. ఎన్నేళ్ళైనా నీలో ఆశ ఇంకా చావలేదు అపర్ణ. అంత పెద్ద ప్రమాదం జరిగినా వాడు బ్రతికే ఉన్నాడన్న నమ్మకం నాకైతే కలగట్లేదని సుభాష్ అంటాడు. మీరు చెప్తున్న సాక్ష్యాలు కళ్ళ ముందు కనిపించొచ్చండి, కానీ నా మనసు మాత్రం వాడు ఎక్కడో ఒక చోట ప్రాణాలతోనే ఉన్నాడనిపిస్తుంది అని అపర్ణ అంటుంది. ఒకవేళ అదే నిజమైతే వాడు ఎప్పుడో మన ఇంటికి వచ్చేసేవాడు కదా, మనకి దూరంగా ఎందుకుంటాడు చెప్పు? ఎలా అయినా ఎందుకు ఒక బలమైన తోడు కావాలని నీ మనసు కోరుకుంటుంది కాబట్టి నువ్వు అలా ఊహించుకుంటున్నావు అపర్ణ, కానీ అది జరిగే అవకాశమే లేదు అని సుభాష్ అంటూ ఉంటే, మీరు ఎన్నైనా చెప్పండి, నా మనసు మాత్రం వాడు ఎక్కడో ఒక చోట ఉండే ఉంటాడనిపిస్తుంది. ఏదో ఒకరోజు మన ఇంటికి తప్పకుండా వెతుక్కుంటూ వస్తాడనిపిస్తుందండి అని అపర్ణ అంటూ ఉంటుంది. అయితే ఇంతలో రాజు లక్కీని తీసుకొని వెతుక్కుంటూ ఐశ్వర్య వాళ్ళ ఇంటికి వస్తాడు. చెప్పు, ఏం చేసావు అవి అని రేఖ నిలదీస్తూ ఉంటే, ఆంటీ ప్రమాణం పూర్తిగా చెప్తున్నాను, నేను ఈ పని చేయలేదు అని ఇందు అంటుంది. పాపం ఇంతమంది రాక్షసుల మధ్య ఒంటరిగా పోరాడుతున్న ఇందుకి ఒక తోడు దొరుకుతుంది, కానీ ఆ అదృష్టాన్ని నా మనవరాలు నుదుటిన ఆ దేవుడు రాయలేదనుకుంటా అపర్ణ అని సుభాష్ బాధపడుతూ ఉంటాడు. ఇంకా రాజు ఇంటిని చూసి తన చిన్నప్పటి జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇంకా స్పష్టంగా ఏమీ కనిపించకపోవడంతో, ఏంటి మామ అలా చూస్తున్నా? ఇప్పుడున్న మన బ్యాడ్ సిచ్యువేషన్లో దీన్ని కొండం కాదు కదా, కొట్టేయడం కూడా మన వల్ల కాదు అని లక్కీ అంటాడు. ఏదో తెలియని ఒక ఫీలింగ్ కలుగుతుందిరా, ఈ ఇంటిని ఇంతకుముందు ఎక్కడో చూశాను మామ అని రాజు అంటూ ఉంటే, ఇదేమైనా నీ డేటింగ్ యాప్లో దొరికిన అమ్మాయి అనుకుంటున్నావా? రోజుకో స్ట్రీట్లో దొరకడానికి ఇల్లు మామ అని లక్కీ అంటాడు. లేదురా, ఎక్కడో చూశాను అని రాజు అంటూ ఉంటే, ముష్టి డ్రీమ్స్లోనే ఎక్కడో చూస్తుంటావులే, అసలే మన బ్రెయిన్ డస్ట్బిన్ కదా, దాన్ని దాచుకొని ఉంటుంది. లేకపోతే నీకు ఇంటికి మధ్య మగధీర్ లాంటి స్ట్రాంగ్ హిస్టరీ ఉంది. లోపల మేమిద్దరం వింద వెయిటింగ్. లోపలికి వెళ్ళి నీ చేయి పట్టుకోగానే ఫ్లాష్ బ్యాక్ గుర్తు రావడమే బ్యాలెన్స్. వెళ్ళి పట్టుకుంటావా అని లక్కీ అంటూ ఉంటే, ఏంటి కామెడీనా అని రాజు అంటాడు. మొదలు పెట్టిందే నువ్వు అంటూ లక్కీ రాజుని తీసుకొని లోపలికి వస్తాడు. ఏం చేసినా ఇది చెప్పదాంటి, మనం చెయ్యాల్సింది చేస్తే కానీ దీనికి బుద్ధి రాదు అని ఐషు అంటూ ఉంటే, అవును రేఖ, దీని కళ్ళ ముందే ఆ ముసలాడి నడుముని పూర్తిగా విరగొడితే కానీ దీనిని నోరు విప్పదు అని బ్రహ్మరాంబ అంటూ ఉంటే, పిన్ని నేను ఏ తప్పు చేయలేదు, అయినా నన్ను ఎన్నన్నా భరిస్తాను, కానీ వాళ్ళ జోలికి వెళ్తే మాత్రం నేను అస్సలు ఊరుకోను అని ఎందు అంటుంది. చూసావా రేఖ, ఇది దాని అసలు రూపం. మన ముందు భయపడుతున్నట్టు నటిస్తుంది, కానీ ఎప్పుడెప్పుడు అవకాశం దొరుకుతుందా అని ఎదురు చూస్తుంది. దీన్ని ఇలాగే వదిలేస్తే మనల్ని నట్టేట్లో ముంచేస్తుంది అని భ్రమరాంబ అంటుంది. ఆ ముసలోళ్ళిద్దరిని ఇప్పుడే లాక్కొస్తాను అని ఐశ్వర్య వెళ్తూ ఉంటే, హాయ్ ఐశ్వర్య అంటూ లక్కీ రాజు అక్కడికి వస్తారు. ఇంకా ఐశ్వర్య వాళ్ళని చూసి టెన్షన్ పడుతూ ఉంటే, రేఖ రాజును చూసి రాజు అనుకుని షాక్ అవుతూ, అచ్చం రాజ్ బావులానే ఉన్నాడేంటి వీడు అనుకుంటూ అలానే చూస్తూ ఉండిపోతుంది. అరే మామ, ఇదేంట్రా ఎక్కడుంది అని రాజు ఇందుని చూసి షాక్ అవుతూ ఉంటే, అదే అర్థం కావట్లేదురా మామ అని లక్కీ అంటాడు. రాజ్ అంటూ రేఖ కంగారు పడుతూ ఉంటే, అరే నా పేరు భలే గెస్ చేశారు, కాకపోతే రాజ్ కాదు రాజు. కోర్స్ రాజ్ కూడా బాగానే ఉంది, ఇరా స్టైల్గా ఉంది కదా అని రాజు అంటూ ఉంటే, అవునరా మామ
అని లక్కీ అంటాడు. అసలు ఎవరు మీరు, ఇక్కడికి ఎందుకు వచ్చారు అని భ్రమరాంబ అడుగుతూ ఉంటే నా పేరు లక్కీ మేడం అని అంటూ ఉంటే అయితే ఎవరికి ఉపయోగం, ముందు ఎందుకు వచ్చారో చెప్పండి అని భ్రమరాంబ అడుగుతుంది. మేము ఐశ్వర్య కోసం వచ్చాం అని లక్కీ అంటూ ఉంటే చచ్చాం, వీళ్ళెప్పుడు ఆ నెక్లెస్ గురించి మాట్లాడారంటే నేను దొంగతనం చేశానన్న విషయం రేఖ ఆంటీకి తెలిసిపోతుంది, ఎలా అయినా మేనేజ్ చెయ్యాలి అని ఐశ్వర్య కంగారు పడుతూ ఉంటుంది. మా ఐశ్వర్యతో మీకేంటి పని, మా ఐశ్వర్యతో మాట్లాడాలన్నా వాళ్ళకి ఒక స్టేటస్ ఉండాలి అని భ్రమరాంబ అంటూ ఉంటే మాకు కూడా మంచి స్టేటస్ ఉంది మేడం అని లక్కీ అంటూ ఉంటే మీ మొహాలు చూస్తేనే అర్థమవుతుంది కేర్ ఆఫ్ బస్తీ అని భ్రమరాంబ అంటుంది. ఇంకా రాజు చాలా సీరియస్గా చూస్తూ ఉంటే మామ మనం వచ్చింది గొడవ పడ్డానికి కాదు అంటూ లక్కీ రాజుని సందేహిస్తూ ఉంటాడు. లేకపోతే ఏంట్రే ఆ దోసకాయ మొహంది మనల్ని బస్తీ అంటుందా అని రాజు అంటూ ఉంటే నువ్వు ఎక్కడుంటావు అని రేఖ అడుగుతుంది. ఆవిడ చెప్పారుగా బస్తీ అని, అక్కడ అని రాజు అంటూ ఉంటే ఎక్కడుంటావు అని రేఖ అడుగుతూ ఉంటుంది. నేనేమైనా అనాథన అడ్డమైన వాళ్ళందరితో ఉండడానికి అని రాజు సీరియస్ అవుతూ ఉంటాడు. పిన్ని అతని పేరు లక్కీ, ఇతను నా ఫ్రెండ్ అంటూ ఐషు మేనేజ్ చేస్తూ ఉంటుంది. అవునవును బాగా క్లోజ్ ఫ్రెండ్ అని లక్కీ అంటూ ఉంటే లక్కీ మనం బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం పదండి అంటూ ఐషు పిలుస్తూ ఉంటే ఏంట్రా బయటికి వెళ్ళేది, ఇంప్రెస్ చేయడానికి వచ్చాం, ఎక్కడే మాట్లాడుదాం అంటూ లక్కీ బయటికి ఎందుకు ఐషు అని లక్కీ అంటూ ఉంటాడు. ఐషునా అని ఐశ్వర్య అంటూ ఉంటే ఫ్రెండ్స్ అన్నాక అలాగే పిలుచుకుంటారు కదా అని లక్కీ అంటాడు. అవునవును అలాగే పిలుచుకుంటారు, అయినా ఎక్కడెందుకు పదండి బయటకు వెళ్ళి మాట్లాడుకుందాం అని ఐషు అంటూ ఉంటే పెద్దవాళ్ళంతా ఎక్కడుండగా మనం పక్కకు వెళ్ళి మాట్లాడుకుంటే ఏం బాగుంటుంది చెప్పు, అందరూ చూస్తుండగానే నీకు ఒకటి ఇవ్వాలనుకుంటున్నాను అని లక్కీ అంటాడు. ఏమి ఇవ్వాలనుకుంటున్నావు అని ఐషు కంగారు పడుతూ ఉంటే నువ్వు దేని గురించి కంగారు పడుతున్నావో అదే నీకు ఇవ్వాలనుకుంటున్నాను అని లక్కీ అంటాడు. ముందు అదేంటో చెప్పి చావు అని ఐషు అంటూ ఉంటే చెప్పి చావడం ఎందుకు, చూపించే బ్రతుకుతాను అంటూ లక్కీ నెక్లెస్ తీసి చూపించడంతో ఐషు కంగారు పడుతూ ఉంటే మిగతా అంతా కూడా షాక్ అవుతూ ఉంటారు. ఏంటి షాక్ అయ్యావు కదూ అని లక్కీ అంటూ ఉంటే థ్రిల్ అయ్యి ఉంటుంది అని శేషు అంటాడు. ఈ నెక్లెస్ నీకెక్కడిది అని భ్రమరాంబ అడుగుతూ ఉంటే మా ఐషుది అని లక్కీ అంటాడు. అంటే మా ఐషు నీకు ఇచ్చిందా అని భ్రమరాంబ అడుగుతూ ఉంటే చిచి తనెందుకండి మాకు ఇస్తుంది, తను కారు పాడైతే మేము లిఫ్ట్ ఇచ్చాం, అప్పుడు కారులో ఈ నెక్లెస్ పడిపోయింది, అందుకే తిరిగి ఇవ్వడానికి వచ్చాం. ఏంటి ఐషు కష్టపడి నెక్లెస్ తీసుకొస్తే కనీసం థ్యాంక్స్ కూడా చెప్పవా అని లక్కీ అంటాడు. ఏంటి ఐషు ఆ నెక్లెస్ తీసింది నువ్వా, ఆ విషయం ముందే చెప్పొచ్చు కదా, ఇంట్లో ఇంత గొడవ జరుగుతుంటే సైలెంట్గా ఉంటావేంటి, పాపం అందరం కలిసి ఇందుని తిడుతున్నాం అని భ్రమరాంబ అంటుంది. ఆంటీ అది అని రేఖకి ఇందు ఏదో చెప్పబోతూ ఉంటే ఇంకో నెక్లెస్ ఎక్కడా అంటూ రేఖ మరో నెక్లెస్ గురించి అడుగుతూ ఉంటుంది. అది దాన్ని అడిగితే ఎలా తెలుస్తుంది, మా దగ్గర భద్రంగా ఉంది అని భ్రమరాంబ మనసులో అనుకుంటూ ఉంటే నిన్నే ఇంకో నెక్లెస్ ఎక్కడా అంటూ రేఖ నిలదీస్తూ ఉంటుంది. నేను చెప్తాను అంటూ స్వాతి భ్రమరాంబ దొంగలించిన నెక్లెస్ని అందరి ముందు బయట పెడుతుంది. అయితే భ్రమరాంబ నెక్లెస్ కొట్టేయడం అది దాచిపెట్టడం స్వాతి చూసేస్తుంది. నువ్వు నెక్లెస్ కొట్టేసి ఇందు అక్కని ఇరికిద్దాం అనుకున్నావు, నేను నీ దగ్గర నుంచి నెక్లెస్ కొట్టేసి ఇందు అక్కని సేవ్ చేస్తున్నాను అని స్వాతి అనుకుంటూ ఉంటుంది. రే ఏం జరుగుతుందిరా ఇక్కడ అని రాజు అర్థం కాక చూస్తూ ఉంటాడు. ఈ నెక్లెస్ నీకెక్కడిది అని రేఖ అంటూ ఉంటే ఇంకెక్కడుంటుంది, మీ రూమ్ ముందే పడుంది అని స్వాతి చెప్తూ ఉంటుంది. మేడం మీరేదో ఫ్యామిలీ డిస్కషన్లో ఉన్నట్టున్నారు, మేము వస్తాం మేడం అంటూ రాజు వెళ్ళబోతూ అపర్ణాన్ని చూసి ఆగుతాడు. ఇంకా తర్వాత ఎపిసోడ్లో దొరికిన నగను వాళ్ళు తీసుకోకుండా వెళ్ళిపోకుండా ఇంటి వరకు వచ్చి మరీ ఇవ్వడం ఏంటి, ఈ రోజుల్లో కూడా అంత మంచి వాళ్ళు ఉన్నారంటావా అని స్వాతి ఇందుని అడుగుతూ ఉంటుంది. వాళ్ళు మంచి వాళ్ళేంటే పక్కా మోసగాళ్ళు, వాళ్ళని ఇక్కడికి వచ్చేలా చేసిందే నేను అని ఇందు అంటుంది. రాజు మేనలుడు స్వరాజ్ అంటూ రేఖ రాజు గురించి ఆలోచిస్తూ ఉంటే బాంబ్ బ్లాస్ట్లో వాడు చచ్చాడు కదా అని భ్రమరాంబ అంటుంది. ఒకవేళ వాడు చావకపోతే ఇందుకి బావగా ఈ ఇంట్లో అడుగు పెడతాడు, దానికి తోడుగా నిలబడతాడు. వాడు ఎవడు, అసలు ఎక్కడుంటాడు, వాడు పుట్టినప్పటి నుంచి ఏమేం చేశాడు అన్న వివరాలు మొత్తం తెలుసుకోవాలి అంటూ రేఖ రాజు గురించి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.